వాళ్ళు తెలిసింది అదొకటే, గొడ్డలు పట్టుకునే రపరప అంటారు. అరే మీరు రపరప అనే ప్రతిపక్షంలో కూర్చున్నారా భయ్? ప్రతిపక్ష నేత హోదా కూడా ప్రజలు మీకు ఇవ్వలేదు. మీలాంటి వాళ్ళు ఎంతోమంది చూసాం, ఇలాంటి సినిమాలు ఎన్నో చూసాం. ఎండ్ కార్డ్ వేసేది మటుకు ఇక్కడ ఉన్న పసుపు సైన్యమని ఆ గొడ్డలి బ్యాచ్కి చెప్తున్నా. కార్యకర్తలు అందరూ నన్ను అడుగుతున్నారు, రెడ్ బుక్లో నెక్స్ట్ పేజ్ ఎప్పుడు ఉంటుందని. అరే రెడ్ బుక్ పేరు చెప్తేనే వాళ్ళకి పడిపోతుందిరా భయ్, ఏం చేయాలి చెప్పు? ఏనంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నావు. ఎస్, ఎర్ర బుక్ పట్టుకుని ఊరూరు తిరిగినా, ప్రతి మీటింగ్లో చెప్పినా, ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి ప్రజల్ని మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టాం, చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాం, తప్పనిసరిగా తీసుకుంటాం, ఎవరిని వదిలిపెట్టాం. ఆ డౌట్ కార్యకర్తలకు అవసరం లేదు. వాళ్ళు అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఎస్, ఇప్పుడు కూడా చూస్తున్నాం, బూతులు తిడతారు, అసభ్యంగా మాట్లాడతారు. వాళ్ళకి ఇంకా బుద్ధి రాల. ఆ 11 కూడా వద్దనుకుంటున్నట్టున్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. నేను కార్యకర్తలందరినీ కోరేది ఒక విషయం, అహంకారం వద్దండి, అలక వద్దండి. ఈరోజు అహంకారం వల్లనే 151 11 అయింది. ప్రజలకి దగ్గర ఉందాం, ప్రజలతో మమేక్యం అవుదాం. సమస్యలు ఉంటాయి, అన్ని కోరికలు దేవుడు కూడా తీర్చలేడు, కానీ పనిచేసే బాధ్యత మనందరి పైన ఉంది. అది ఇక్కడ ఉన్నా మనందరం గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకంగా వేదికమైన పెద్దలు అది గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు, మనం వేసే ప్రతి అడుగు చూస్తారు. నేను కూడా ఒక దశలో అధైర్యపడ్డా. 2019 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఇంత మంచి కార్యక్రమం చేసాం, ఇంత అభివృద్ధి చేసాం, కియా మోటార్స్ని ఏకంగా పెనుగొండ తీసుకొస్తే పెనుగొండ కూడా ఓడిపోయాం ఏంటి అని ఒక బాధ కలిగింది.